కంటెస్టెంట్కి సంబంధించి ఇబ్బంది జరిగితే షో మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, సో రేటింగ్స్ మీద కూడా ఉంటుంది. సో ఇలా జరిగే అవకాశం ఉంటుందని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో ఆ డౌట్ ఏమైనా వచ్చిందా, అలాగేమైనా జరిగిందా, ఆ కార్నర్లో ఏమైనా ప్రొడక్షన్ నుంచి మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరిగాయి? సో మీరు చెప్పినట్టు ఇట్స్ కరెక్ట్. వాళ్ళు ఏమైనా చేశారంటే వాళ్ళ షో కోసం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అవుట్ఫిట్స్ అన్నా ఏదైనా కూడా. బట్ అలా అని యూ కాన్ ఫోర్స్ అ కంటెస్టెంట్ లైక్ డ్రెస్ నువ్వు ఇలా వేసుకోవాలి అండ్ బాడీ షేమింగ్ చేయడం ఎస్పెషలీ ఇట్స్ నాట్. ఎవరు ఏమన్నారు బాడీ షేమింగ్ గురించి? అంటే సారీ, ఎందుకంటే అది కాస్త మీకు మనసు నచ్చుకోవచ్చు, బట్ అడుగుతుంది ఎందుకంటే మీరు ఆ పాయింట్ మెన్షన్ చేశారు కాబట్టి. సో ఆ ప్రొడక్షన్ హౌస్, జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్లో ఒక పర్సన్ ఇంకా డిజైనర్ వీళ్ళిద్దరు కలిసి అసలు అవుట్ఫిట్ ఎందుకు ఇలా వచ్చింది అని అడిగారు ఫస్ట్ ఆ ప్రొడక్షన్ హౌస్ ఆయన. అడిగితే ఈయనేమో ఇలాంటి బాడీ ఉన్నప్పుడు ఇంకెలా ఇస్తాము అని అన్నారు. అప్పుడు ఈయనేమో అలాంటి బాడీ ఉంటే ఉండింది, నువ్వు ఇవ్వాలి, ఇంకేం చేస్తావు అలాంటి బాడీ ఉన్నప్పుడు అని అలా మాట్లాడారు నా ముందే. కరెక్ట్ పాడే ముందు, యాజ్ ఐవ్ సెడ్, ఎప్పుడు పాడే ముందే నన్ను టార్గెట్ చేసి నేను పాడే ముందే నాకు మెంటలీ టార్గెట్ చేసేవాళ్ళు అక్కడ. అది ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది నాకు తెలీదు, బట్ ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. మెంటలీ అటాక్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఓకే. సో ఇలా చేశారు, ఆ స్కెడ్యూల్ అంతా కూడా ఇలా చేశారు. ఓకే, డైరెక్టర్తో మాట్లాడారు ఎప్పుడైనా లైక్ నాకు ఇలా జరుగుతుంది, బట్ ఈ కమ్యూనికేషన్ మీరైనా ప్రయత్నం చేశారా? లేదండి, ఆయన అసలు ఎవరితో మాట్లాడరు. కొంతమందితో బాగా మాట్లాడతారు, కంటెస్టెంట్స్ కానివ్వండి, మదర్ ఫాదర్తో కానివ్వండి. మాతో ఎప్పుడు ఫేస్ టు ఫేస్ అసలు ఆయన నవ్వని కూడా, మాకు ఆయన నవ్వు కూడా ఎలా ఉంటుంది కూడా మాకు తెలియదు. ఆయన అసలు కనిపించారు, మేము ఎప్పుడు ఆయన అంత పర్టికులర్గా చూసింది కూడా లేదు. ఆయన మాట్లాడితే భయం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భయం ఉంటుంది. మాట్లాడితే వాళ్ళు ఇంకేమైనా జడ్జ్మెంట్ ఇంపాక్ట్ చూపిస్తారేమో, తీసేస్తారేమో అన్న భయం అక్కడ అందరికీ ఉంటుంది. సో తిరిగి ఎవరు మాట్లాడరు అక్కడ. యాక్చువల్లీ నేను మాట్లాడదాం అనుకున్నాను. క్లాసికల్ రౌండ్కి కాలేజ్ గ్రౌండ్కి చాలా వ్యత్యాసం ఉంది. క్లాసికల్ అనే టఫ్, కాలేజ్ రౌండ్ సింపుల్. ఈ రెండుకి ఎలా కంపేర్ చేస్తారు, ఎలా మార్క్స్ వేస్తారు అని అడుగుదాం అనుకున్నాను. కానీ ఆయన నాకు ఛాన్స్ అంటే ఇప్పుడు జడ్జ్మెంట్ చేయాలంటే వాళ్ళందరూ ఒకటే థీమ్లో బాడుండాలి, ఒకటే జానర్లో బాడినప్పుడు అప్పుడు మీరు జడ్జ్మెంట్ చేయొచ్చు. కానీ కాలేజ్ రౌండ్ అంటే అన్ని సింపుల్ సాంగ్స్ మాట, ఈజీగా పాడేసే సాంగ్స్. క్లాసికల్లో మేము చాలా కష్టమైన సాంగ్స్ పాడాం, కొంచెం టైం డ్యూరేషన్లో నేర్చుకొని పాడాం. సో దానికి దీనికి అసలు ఎలా కంపేర్ చేసి మార్క్స్ వేస్తారు? అందరూ ఒకటే థీమ్లో పాడినప్పుడు అప్పుడు మీ జడ్జ్మెంట్ రైట్ అయి ఉండొచ్చు. సో ఇదొక డిస్క్రిమినేషన్ అక్కడ. ఓకే, సో ఇవన్నీ చూసిన తర్వాత అవుట్ఫిట్స్ గురించి వచ్చినప్పుడు ఐ థింక్ జ్ఞాపిక కూడా రియాక్ట్ అయినట్టుంది. సో ఆ రియాక్షన్ మీకు సాటిస్ఫై అనిపించిందా, లేకపోతే కమ్యూనికేట్ అయ్యారా వాళ్ళు? మాతో అయితే అవ్వలేదు, బట్ ఏదో ఛానల్ వాళ్ళు చెప్పారు ఇలా వాళ్ళు స్టేట్మెంట్ పాస్ చేశారని. సో అదేంటి నేను చెప్తాను, ఎగ్జాంపుల్స్తో చెప్తాను. ఊరు పల్లెటూరు అనే పాట ఒకటి పాడాను, అది రిలీజ్ కూడా అయింది. సో దానిలో నాకు ఏంటంటే లంగా ఓణి ఇచ్చారు. ఆ ఓణి కూడా చాలా పొట్టిది ఇచ్చారు, అంటే అంత కనిపిస్తుంది నేను కట్టుకున్నప్పుడు. అండ్ కింద కట్టమన్నారు పొట్టికి ఇచ్చి, కింద లంగా కూడా. సో అఫ్కోర్స్ నేను అది తీసేసా, ఓణి వాళ్ళు ఇచ్చింది తీసేసి నా ఓన్ది కట్టుకున్నా. సో నా ఓన్ది కట్టుకున్నాక నన్ను పిలిచి చాలా తిట్టారు, అది కూడా పాడే ముందే. మళ్ళీ పాడే ముందే నా మైండ్ మీద చూపించారు వచ్చి, హౌ కెన్ యూ డూ దిస్, నీ అవుట్ఫిట్ ఎలా వేసుకుంటావు, మేము ఇచ్చాం కదా, నువ్వు అదే వేసుకోవాలి, హూ గేవ్ యూ ద రైట్స్ అని తిట్టారు. కానీ నేను చెప్పాను లేదు, స్కిన్ అంతా కనిపిస్తుంది, చాలా పొట్టిగా ఉంది, ఐఎమ్ వెరీ అన్కంఫర్టబుల్ అని కూడా చెప్పాను. అయినా నన్ను చాలా తిట్టారు. అండ్ ఇంకొక పాటలేమో ఫోక్ రౌండ్, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, లాలూ దర్వాజా లస్కర్ అనే పాట పాడాను. దానిలో ఏమో ఒక వెరీ 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 చీప్ ఒక సారీ, 9 గజాలు ఉన్న సారీ, అది చుట్టేసారు నాకు కట్టకుండా. అది కూడా ఒక అబ్బాయి వచ్చి కట్టాడు. అండ్ ఐ టోల్డ్ దెమ్ దట్ ఇట్స్ మేకింగ్ మీ అన్కంఫర్టబుల్ అని. నేను ఉన్నాను, నాకు రావట్లేదు, మీరు ఇలా కట్టండి, మీరు ఇలా, నేను ఉన్నాను కదా, ఇంకా సరేలేనా మమ్మీ కట్టింది అంటే యాక్చువల్లీ నేను కట్టాను, నాకు రావట్లేదు. అది ఏ తమిళియన్ మోడల్ కట్టమంటున్నారో తెలీదు. అంటే 9 గజాలు అంటే తమిళ్ వాళ్ళే కట్టుకుంటారు యాక్చువల్లీ, ఇలా పంచి మోడల్, అది నాకు రాదు. నార్మల్గా పెద్దగా అయిపోయింది, ఏం చేయాలో తెలియలేదు. ఇంకా ఆ అబ్బాయిని రిక్వెస్ట్ చేసి నేను పక్కనే ఉండి ఆ శారీని ఇలా చుట్టి ఏదో కట్టేసాం అనమాట, బొమ్మకి ఒక చుట్టేసినట్టు కట్టాము. అప్పుడు ప్రవస్తి అనేది, నేను పాడలేను ఈ సాంగ్ దీంతో, నా వల్ల కాదు, ఇదేంటిది శారీలు నడవలేకపోతున్నాను అంటే ఏదో కొంచెం నచ్చ చెప్పి మొత్తానికి పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ 10 సార్లు తిప్పారు ఈ అవుట్ఫిట్ కోసం. ఫస్ట్ మమ్మీ కట్టింది, అది బాగాలేదని నా ఎగ్జాస్ట్ అయిపోయాను నేను అప్పుడే, ఎనర్జీ అంతా కూడా ఎగ్జాస్ట్ అయిపోయాను. ఎనీ సాంగ్ అంతే. ఓకే, అంటే బాడీ షేమింగ్కి సంబంధించి ఎవరైనా డైరెక్ట్గా ఎస్ ఇలా సారీ టు ఆస్క్ కాస్త మీకు ఇబ్బంది పట్టచ్చు, ఎందుకంటే నో వన్ కెన్ స్పే దట్ బాడీ షేమింగ్ అనేది. నువ్వు పొట్టుగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు సన్నగా ఉన్నావు, దట్
ఎవరి ఫిజిక్ వాళ్ళది అండ్ నో వన్ షుడ్ డూ దట్. కంప్లైంట్ చేసే ప్రయత్నం జరిగింది ఎందుకంటే ఎస్ యూ హర్ట్, యూ హ్యావ్ అ రైట్ టు క్వశ్చన్. అది యాక్చువల్లీ వాళ్ళ ఫేస్ మీదే చెప్పాను అక్కడ ఉన్నప్పుడే, మీరు ఇలా మాట్లాడకూడదు ఒకరి బాడీ గురించి, అండ్ నేను ఇక్కడే ఉన్నప్పుడు నా గురించి మీరు అలా మాట్లాడలేరు అని కూడా చెప్పాను. బట్ లేదు, దే కెప్ డూయింగ్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చేశారు. సో ఇంకా నేను పట్టించుకోకూడదు అన్న దానిలో ఉండే, బట్ ఇట్ డెఫినెట్లీ హర్ట్ మీ. బట్ ఇదంతా ఎప్పుడు జరిగింది ప్రస్తుతం? ఎందుకంటే వాట్ యు సెడ్ ఒక 12 ఎపిసోడ్ 10 ఎపిసోడ్స్ వరకు బాగానే ఉన్నారు, ఆఫ్టర్ దట్ చేంజ్ ఓవర్ కనిపించింది అంటూ. 2 ఎపిసోడ్స్ ఓన్లీ 2 ఎపిసోడ్స్ మాత్రమే నాతో బాగున్నారు. దాని తర్వాత అంతా కూడా ఈ మెంటల్ టార్చర్. ఈ సెకండ్ సాంగ్ కూడా నాంపల్లి స్టేషన్ కాడ మీరు ఒకసారి ఆ డ్రెస్ చూడండి, తన అవుట్ఫిట్, ఆ సాంగ్ కి ఆ డ్రెస్ కి సంబంధం లేదు. ఇది చాలా ఫీల్ అయింది. అంటే దే ట్రీటెడ్ మీ లైక్ సమ్ క్లౌన్. లేదని చెప్పాలంటే ఒక కామెడీ చేద్దామని ట్రై చేశారు, కామెడీ చేద్దామని ట్రై చేశారు. ఆ సాంగ్ ఆ డ్రెస్కి అసలు కంపారిజన్ లేదు. ఇది వేసుకొని అన్నది చాలా ఏడ్చింది ఆ రోజు. మమ్మీ ప్లీజ్ మమ్మీ నీకు దండం పెడతాను, వాళ్ళు రిక్వెస్ట్ చేయి. నేను కూడా రిక్వెస్ట్ చేశాను, వద్దండి ఈ డ్రెస్ వేసుకొని అంటుంది ప్రవస్తి. లేదు వేసుకోవాల్సిందే, వేసుకుంది. మీరు ఆ సాంగ్ కావాలంటే ఉంటుంది యూట్యూబ్. ఇలాంటివన్నీ చేశారు. బట్ ఓకే, ఇవన్నీ జరిగిన తర్వాత ఎలిమినేషన్ అయిన తర్వాత చాలా మదన పడతాం. ఇలాంటివి ఏదైనా ఒక బోల్డ్ డెసిషన్ తీసుకుని చెప్పాలంటే వీ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్ అంటూ ఉంటాం కదా, చాలా క్వశ్చన్ చేసుకుంటాం మనకి మనం, ఆ తర్వాత బయటకు వస్తాం. ఆ వీడియో రిలీజ్ చేస్తున్న చాలా మంది క్వశ్చన్ యాక్చువల్లీ మిమ్మల్ని నేను కూర్చోమందుకు కూడా ఇదే అంశానికి సంబంధించి పేరెంట్స్ సజెషన్ తీసుకున్నావా లేకపోతే నీ అంతటి నువ్వే చెప్పేస్తావా? చాలా మంది క్వశ్చన్ ఎందుకంటే ఐ హ్యావ్ రెడ్ సమ్ కమెంట్స్, పేరెంట్స్కి చెప్పకుండా వీడియో చేసేసావా, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. సో ఎవరెవరు పుష్ చేస్తున్నారు, ఎవరు నీ వెనకాల ఎవరైనా ఉన్నారా, ఎవరైనా టార్గెట్ చేయమన్నారా? ఇట్స్ మై మెంటల్ ట్రామా అండ్ పెయిన్. ఎన్ని